హరి ఓం. జై శ్రీమన్నారాయణ. మీ హరగోపాల్. ఇప్పుడు మనం వాడేటటువంటి ఆభరణాలు ఇవి ఎక్కువ భాగము ఎక్కువ శాతం బంగారం లేదా వెండి. ఈ మధ్య రోల్డ్ గోల్డ్ వస్తున్నాయి అనుకోండి, అది తర్వాత విషయం. ఈ బంగారు వెండి ఆభరణాలు మనం ఎక్కువ ఉపయోగించడం జరుగుతుంది. ఈ బంగారు వెండి ఆభరణాలు మనం ధరించాలంటే అవి లోహంతో కూడుకున్నటివి కాబట్టి లోహశుద్ధి జరగాలి. లోహశుద్ధి జరిగినప్పుడు ఏ దోషము ఉండదు. కాబట్టి లోహశుద్ధి ఎలా చేయాలి, అసలు ఎందుకు చేయాలి, ఆ లోహం ఎలా తయారవుతుందో అది ఆ ఫ్యాక్టరీలోనే తెలుసుకోవాలి. ఆ బంగారు కానీ వెండి కానీ తయారవుతుంటాయి. వచ్చినటువంటి ముడి బంగారాన్ని లేకపోతే ముడి వెండిని, ఆ లోహాన్ని ఈ తయారు చేసేవాళ్ళు రకరకాల పద్ధతుల్లో వాళ్ళు ఉన్నటువంటి స్థితులలో తయారు చేస్తుంటారు. అది వాళ్ళు మంచి స్థితిలో ఉన్నారా లేదా అనేది మనకు పెద్దగా అర్థం కాదు. అయితే ఏది ఏమైనా అది వారి వృత్తి కాబట్టి వాళ్ళు తయారు చేస్తారు, మనం కొనుక్కుంటాం, మనం ధరిస్తాం. మరి లోహము శుద్ధి చేయకుండా వేసుకోకూడదు అనేది శాస్త్రం. ఈ శుద్ధి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను. గతంలో సముద్ర జలంలో శుద్ధి చేస్తే అది శుభశుద్ధిగా ఉండేది. ఈ సముద్ర జలం మనకు దొరకదు కాబట్టి సముద్రం నుంచి తయారైనటువంటి ఉప్పు, క్రిస్టల్ సాల్ట్, దొడ్డుప్పు అంటే ముడి ఉప్పు, దాన్ని తెచ్చి ఒక బౌల్ వేసుకొని నీళ్ళు వేసి మనం తెచ్చినటువంటి ఆభరణాలు అందులో కలిగిపెట్టాలి. ఆ కరిగిన తర్వాత ఆ నీళ్ళని, అంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేయాలి, ఆ నీళ్ళని బయట పడేయచ్చు. అలాగే పాలు అంటే పంచామృతాల్లో ఒకటి. ఈ పాలు ఎందుకు వేయాలి, పాలలో ఎందుకు శుద్ధి చేయాలి అంటే, సపోజ్ మనం ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి మంచి శుభవార్త చెప్పాడు అనుకోండి, మనం దోషపూరితంలో ఉన్నాము అంటే బాధ దోషపూరితం ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు ఆయన వచ్చి చెప్పినటువంటి శుభవార్త వల్ల, ఆయా నువ్వు చెప్పినటువంటి వార్త వల్ల నా నెత్తిన పాలు పోసినట్టు అయింది అని అంటుంటాం. అలాగే నువ్వు చేసిన పని నాకు ఎంతో మేలు చేకూరింది, నెత్తిన పాలు పోసినట్టు అయింది నువ్వు చేసిన పని అని అంటుంటాం. నెత్తిన పాలు పోసినట్టు అయిందంటే నేను శుద్ధి అయినాను, నేను శుభం చేకూరినాను, నాకు శుభం కలిగింది అని అర్థం. అంటే పాలు దోష నివృత్తికి వాడతారు, అందుకే పంచామృతాల్లో ఒకటి అయింది అది. సో అలాంటి పాలని, పచ్చిపాలని ఒక బౌల్లో తీసుకొని బాగా అందులో ఆభరణాలు వేసి కలయబెట్టి బాగా కడిగిన తర్వాత, పాలల్లో కడిగిన తర్వాత ఆ పాలు బయట పోసేయచ్చు. ఆ తర్వాత పసుపు నీళ్ళు, పసుపు యాంటీబయాటిక్గా వాడతాము. మనం పూజల్లో ముఖ్యంగా వాడేది ఏంటంటే పసుపు. గణపతికి కూడా, గౌరీదేవికి కూడా పసుపు ముద్దలే వాడతారు. అంతటి పవరు ఆ పసుపుకు ఉంది. పసుపు శుద్ధత్వాన్ని చేకూరుస్తుంది. అందుకే పసుపు నీళ్ళు చల్లడము, కలశాల్లో పసుపు నీళ్ళు వేయడము, తర్వాత అభిషేకాల్లో పసుపు నీళ్ళు వేయడము, ఇలాంటివన్నీ చేస్తాం. కాబట్టి మనం తెచ్చుకున్న ఆభరణాలు కూడా కొంచెం పసుపు ఎక్కువ వేసి ఆ నీళ్ళల్లో కూడా శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత కుంకుమం శోభనం అంటాం. అంటే అది శుభప్రదమైనది కుంకుమ కాబట్టి ఆ కుంకుమ కూడా పెట్టి దేవుని సన్నిధానంలో పెట్టి ఈ ఆభరణం నాకు మేలు చేకూరాలి అని అనుకొని దాన్ని మనం ధరించాలి. ఇప్పుడు మామూలుగా నవరత్నాలు కూడా ఉంటాయి. అంటే మనకు మంచి చేకూరేందుకే, మేలు చేకూరేందుకే జాతి రత్నాలు అంటారు. వాటిని కెంపు, ముత్యము, ఆ తర్వాత పగడము, మరకతం అంటే పచ్చ, పుష్యరాగము, తెలుపు పుష్యరాగాల్లో తెలుపు పుష్యరాగము అది ముఖ్యం. ఆ తర్వాత డైమండ్, వజ్రం, ఆ తర్వాత నీలంలో కూడా మయూర నీలం కానీ ఇంద్రనీలం కానీ నీలం, అలాగే గోమేధికం, వైఢూర్యం, ఇలా నవరత్నాలకు కలిగినటువంటి, అంటే ఎవరి రాశి ప్రకారము వాళ్ళు ఆ రత్నాన్ని ధరిస్తారు కాబట్టి ఆ రాశి వృద్ధి చెందుతుంది. కాబట్టి మనకు మేలు చేకూరాలంటే ఆ రత్నం కూడా రకరకాల విధానాల్లో తయారవుతుంది. కాబట్టి ఆ రత్నం డైరెక్ట్గా మనం ఉంచుకోం కాబట్టి ఆ రత్నాన్ని ఒక ఉంగరానికి తయారు చేసి ఆ యొక్క ఉంగరం ద్వారా మనం ఆ మేలు చేకూర్చుకుంటాం. కాబట్టి ఆ జాతి రత్నాలు అనేటువంటి ఉంగరాలను కూడా ఈ విధంగానే శుద్ధి చేసి కుంకుమ పెట్టి దేవుని సన్నిధిలో పెట్టి ఆ యొక్క
ఏ రత్నం అయితే ఏ రోజు వేసుకోవాలనో ఆ రోజు ధరిస్తే శుభం చేకూరుతుంది. ఇలా నవరత్నాలు కానీ, నగలు కానీ, మంచి మంచి ఆభరణాలు, వెండి ఆభరణాలు కానీ, మన బంగారు ఆభరణాలు కానీ, అన్ని ఆభరణాలు కూడా ఇలా శుద్ధి చేసి కుంకుమ పెట్టి దేవుని సన్నిధిలో పెట్టి ధరిస్తే మనకు మేలు చేకూరుతుంది. హరి ఓం. జై శ్రీమన్నారాయణ.